రెండేళ్ల క్రితం అవినీతి ప్రక్షాళన అంటూ పలువురి పదవులు పీకేసిన జెలెన్స్కీ ఇప్పుడు అదే అవినీతికి వత్తాసు పలుకుతున్నారా? అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచి అందినంత దోచుకోవాలనుకుంటున్నారా? ఉక్రెయిన్ ప్రజల్లో ఇప్పుడు ఆ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జెలెన్స్కీ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఆ దేశ ప్రజలు ఆందోళనలు షురూ చేశారు. తాను యూరప్ను ఎంచుకున్నాం కానీ నియంతను కాదంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. ఈ నిరసనలతో యుద్ధభూమి దద్దరిల్లిపోతోంది. ఇంతకు అవినీతి నిరోధక సంస్థల విషయంలో జెలెన్స్కీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏంటి? ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ జనం ఎందుకు ఇంతగా తప్పుపడుతున్నారు? ఈ పరిణామాలు సుదీర్ఘ యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి? వాచ్ దిస్. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా? సొంత పౌరులే జెలెన్స్కీని ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు? అవినీతి నిరోధక సంస్థల్ని బలహీనపరిచే ప్రయత్నం నిజమా? వోలోదిమిర్ జెలెన్స్కీ 2022 ఫిబ్రవరి 24కు ముందు వరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి. రష్యాతో యుద్ధం కారణంగానే జెలెన్స్కీ ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఏకంగా రష్యాతోనే యుద్ధానికి దిగడం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి దేశాధ్యక్షుడిగా ఎదిగిన తీరును, సైనిక దుస్తులతో యుద్ధభూమిలోకి దిగిన తెగింపును శభాష్ అని కీర్తించారు కూడా. అయితే కాలం గడిచే కొద్దీ జెలెన్స్కీపై అభిప్రాయం మారుతూ వచ్చింది. పనిగట్టుకుని పుతిన్ని రెచ్చగొట్టి యుద్ధానికి దిగడం అతడి తప్పేనని, ఆ తప్పుతోనే వేల మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారన్న విమర్శలు పెరిగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓ సంచలన నిర్ణయంతో జెలెన్స్కీ మరోసారి హీరో అయ్యాడు. యుద్ధంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారుల ప్రక్షాళన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2023 జనవరిలో దేశాధ్యక్షుని కార్యాలయ ఉపాధిపతి కిరిలో టైమోషెంకో రాజీనామా చేశారు. టైమోషెంకో విలాసవంతమైన కారును ఉపయోగించడంపై 2022లో దర్యాప్తు జరిగింది. దక్షిణ జపోరిజియాకు ఉద్దేశించిన $70 లక్షల మానవతా సాయాన్ని స్వాహా చేసిన కీలక అధికారుల్లో ఆయన ఒక్కరు. అంతేకాదు, ఉక్రెయిన్ సేనలకు ఆహారం కొనుగోలు కుంభకోణంలో రక్షణ శాఖ ఉపమంత్రి వ్యాచెస్లావ్ షాపోలోవ్ కూడా రాజీనామా చేశారు. డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ అలెక్సీ సామెనెంకో, మౌలిక వసతుల శాఖ డిప్యూటీ మినిస్టర్ వాసిల్ లోజిన్స్కీ కూడా రాజీనామా చేశారు. రష్యా దాడులలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కాంట్రాక్టులు ఇవ్వడానికి $4 లక్షల లంచం తీసుకుంటుండగా లోజిన్స్కీ అరెస్ట్ అయ్యారు. ఒక పక్క రష్యాతో పోరు కొనసాగిస్తూనే మరోపక్క అవినీతిని కూకటి వేళ్లతో పీకిలించాలని ఆ సమయంలో జెలెన్స్కీ పిలుపునిచ్చారు. యుద్ధం జరుగుతున్నంత మాత్రాన అవినీతిపై పోరు ఆగిపోదని స్పష్టం చేశారు. 2019లో అవినీతి వ్యతిరేక హామీలతో అధికారులకు వచ్చిన జెలెన్స్కీ భీకర యుద్ధంలోనూ అదే చేస్తున్నారని ఉక్రెయిన్ పౌరులు సంబరపడ్డారు. ఇప్పుడు అదే ఉక్రెయిన్ జనం జెలెన్స్కీని అవినీతి రక్కసిగా విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లెట్లు, మిస్సైళ్ల శబ్దాలతో దద్దరిల్లిన ఉక్రెయిన్ ఇప్పుడిలా నిరసనలు, ఆందోళనలతో అట్టుడిగిపోతోంది. ఇందుకు కారణం అవినీతి నిరోధక సంస్థల్ని బలహీనపరిచేందుకు జెలెన్స్కీ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడమే. ఇటీవల జెలెన్స్కీ దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే వివాదాస్పద బిల్లుపై సంతకాలు చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఆ బిల్లు ద్వారా నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ని ప్రాసిక్యూటర్ జనరల్ అధీనంలోకి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని జెలెన్స్కీ సమర్థించుకున్నారు. వీటిలో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు ఆశించిన విధంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్గా అధ్యక్షుడు జెలెన్స్కీకి నమ్మిన బంటుగా పేరున్న రుస్లాన్ క్రావ్చెంకో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా వేల మంది ప్రజలు కీవ్ రోడ్లపైకి వచ్చి జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో నిరసనలు జరగడం ఇదే తొలిసారి. ఒక రాజధానిలోనే కాదు, ఒడెసా, డెనిప్రో, ల్వివ్లో కూడా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. వివాదాస్పద బిల్లు ద్వారా జెలెన్స్కీ నియంతగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆందోళనకారులు మండిపడుతున్నారు. తాము యూరోప్ను ఎంచుకున్నాం కానీ నియంత్రణ కాదని ఫైర్ అవుతున్నారు. కొత్త బిల్లు ద్వారా నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్న రష్యా గూఢచారుల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేస్తుందని చెబుతున్నారు.
అయితే ఈ బిల్లు దుర్వినియోగం అవుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతేకాదు 10 ఏళ్లుగా చేపడుతూ వస్తున్న ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ప్రస్తుత బిల్లు గండి కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్లోని బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగవడంతో పాటు నిధులు వస్తున్నాయి. ఈ క్రమంలో యూరోపియన్ కమిషన్ సైతం ఉక్రెయిన్లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి యుద్ధం తర్వాత జెలెన్స్కీపై ఉక్రెయిన్ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. 2023 జూలై నాటికి 78% ఉక్రెయిన్ పౌరులు జెలెన్స్కీని అవినీతికి బాధ్యుడిగా భావించారని ఓ సర్వే తెలిపింది. ఈ అవినీతే ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్, నాటో సభ్యత్వానికి ప్రధాన అడ్డంకిగా మారింది. 2023-2024లో రక్షణ శాఖలో అధిక ధరలకు సైనిక సామగ్రిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. $40 మిలియన్ విలువైన మోటార్ షెల్స్ కొనుగోలులో అవినీతి జరిగినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఆరోపణలతో జెలెన్స్కీ పలువురు ఉన్నతాధికారుల్ని తొలగించారు కూడా. అయినప్పటికీ జెలెన్స్కీపై వ్యతిరేకత తగ్గలేదు. ఇది తెలిసి కూడా అవినీతి నిరోధక సంస్థల్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యుద్ధం భీకర రూపు దాల్చిన ఇలాంటి సమయంలో ప్రజల మద్దతు లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పైగా ఈ అవినీతి ఆరోపణలు ఉక్రెయిన్కు యూరోప్, నాటో సభ్యత్వాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయి. అన్నింటికి మించి యుద్ధంలో రక్షణ సహాయంలోనూ వెనక్కి తగ్గే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే యుద్ధంలో రష్యా గెలుపును ఎవరూ ఆపలేరన్నమాటే.